పెట్ యానిమల్స్ అంటే మీకు చాలా ఇష్టమా? కానీ ఇవి మీకు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని మీకు తెలుసా? మీ డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలామంది పెట్స్ యొక్క వెంట్రుకల వల్ల ఈ అలర్జీస్ వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ కేవలం వాటి యొక్క హెయిర్ రాలడం వల్ల మాత్రమే కాదు, వాటి చర్మం నుంచి మన కంటికి కనపడకుండా రాలే సన్న సన్న పార్టికల్స్, డాండర్ అంటాము. ఇవి కూడా అలర్జీకి కారణము. కొన్ని పెట్స్ యొక్క సెలైవాలో కూడా అలర్జిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ పెట్ యానిమల్స్ని మీరు దగ్గరికి తీసుకున్నప్పుడు మీకు వెంటనే తుమ్ములు రావడము, గల్ల ఎక్కువగా రావడము, వీజింగ్ లాగా రావడము, కళ్ళు ఎర్రబడ్డము లాంటి సమస్యలు ఉన్నట్లయితే మీకు ఈ పెట్ అలర్జీ ఉందనేది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కానీ పెట్స్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ పెట్స్ని వదులుకోలేరు చాలామంది. అలాంటప్పుడు కనీసం ఈ 3 జాగ్రత్తలన్నా పాటించండి. నెంబర్ 1, పెట్స్ని బెడ్రూమ్లోకి అలౌ చేయొద్దు. వాటిని మీ సోఫా మీదకి, బెడ్రూమ్లో మీ బెడ్షీట్స్లోకి అలౌ చేసినట్లయితే ఈ సమస్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, పెట్స్ని ప్రాపర్గా గ్రూమ్ చేయాలి. అంటే వాటికి ప్రాపర్ హెయిర్ కట్ చేయడము, వాటికి డాండ్రఫ్ లేకుండా చూసుకోవడము, హెయిర్ ఫాల్ ఎక్కువ లేకుండా చూసుకోవడము చేయాలి. మూడోది, పెట్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే సకాలంలో దాన్ని ట్రీట్ చేయాలి. అలాగే పెట్స్ ఉన్న ఇళ్లల్లో మీకు అలర్జీ ఉన్నట్లయితే కార్పెట్స్ ఎక్కువ యూజ్ చేయడము, ఫర్ ఉన్న క్లోత్స్ యూజ్ చేయడము అవాయిడ్ చేయండి. ఇవి ఈ పెట్ యొక్క హెయిర్ని ట్రాప్ చేస్తాయి. ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఇంట్లోకి ప్రాపర్ వెంటిలేషన్, సన్లైట్ అండ్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోండి. వీలైతే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడండి. మీకు ఈ పెట్ అలర్జీ కానీ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి మీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని లంగ్ కెపాసిటీని అసెస్ చేసుకోండి. దానికి తగ్గట్టు మందులు వాడండి.